హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను పాన్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మా పాన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉందా? డీయాక్టివ్‌లో ఉందా? ఎలా తెలుసుకోవాలి? ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తెలియని వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉందా? ఇన్యాక్టివ్‌లో ఉందా? అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ పాన్ కార్డ్‌ని వెరిఫై చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ మొబైల్‌లో. ఓపెన్ చేసేసుకొని చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్టార్టింగ్‌లోనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అని ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్లో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు ఇక్కడ చూడండి, వెరిఫై పాన్ స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా సింపుల్గా మీ పాన్ అనేది వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ మీద ఫుల్ నేమ్ ఏది ఉందో ఆ నెంబర్ ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డ్ మీద మొబైల్ నెంబర్, మీ పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకుంటే దానికి సంబంధించిన ఏదైతే మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా? ఇన్యాక్టివ్‌లో ఉందా? అనేది తెలుసుకోవచ్చు. సో, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది నేను చూపించేవాడిని గానీ, సో, వేరే వాళ్ళ డీటెయిల్స్ మనం చూపియకూడదు కాబట్టి మీకు చూపియట్లేదు. ఇక్కడ నుంచి మీరు మీ పాన్ కార్డ్ వెరిఫై అయిందా? లేదా? అనేది కూడా యాక్టివ్‌లో ఉందా? ఇన్యాక్టివ్‌లో ఉందా? అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థ్యాంక్ యూ.